సార్, హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ముందుకెళ్తుందా? లేదా వెనక్కి వైపు వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం హైదరాబాద్‌లో స్థలం కానీ, ఇల్లు గాని కొనుక్కోవచ్చా? నమస్కారం అండి. అటు హైడ్రా, ఇటు మూసీ నది. ఈ 2 విషయాలు హైదరాబాద్ నగరాన్ని నేరుగా కలవరం చెందించింది. జనమంతా కొనాలనుకుంటే పోతే హైడ్రా నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పి ఒక వాదన వాళ్ళకి భయం చేకూర్చింది. అయితే వాస్తవాలు ఎలా ఉన్నాయంటే గత 10 ఏళ్లలో మనం చూస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రియల్ ఎస్టేట్ రంగం చాలా ముందుకెళ్ళింది. అప్పుడు దేశీయంగా మార్కెట్ ఎలా ఉందంటే ముంబై, బెంగుళూరు నగరాల్లో ప్రస్తుతం మార్కెట్ నిలకడగా ఉంది. గతంలో మటుకు ఒడిదుడుకులు వచ్చినాయి. ఆ ఒడిదుడుకుల్లో హైదరాబాద్ చాలా ముందుకెళ్ళింది. కోవిడ్ తర్వాత కూడా కోలుకునేందుకు ఆ నగరాలకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు పరిస్థితి మెరుగైంది, విక్రయాలు బాగున్నాయి. అయితే హైదరాబాద్లో 9 ఏళ్లలో మార్కెట్ తారాస్థాయికి చేరడం మరియు భూములు ధరలు పెరిగినాయి. ఇక్కడ ఎన్ని అంతస్తులు ఇల్లు కట్టొచ్చు అనే దానికి ఇచ్చిన ఒక జీవో హైదరాబాద్ రంగం యొక్క రూపురేఖలు రియల్ ఎస్టేట్లో మార్పు చేసింది. ఇప్పుడు మీరు ఎంత ఎత్తైన ఎన్ని అంతస్తులున్న ఇల్లైనా కట్టుకోవచ్చని జీవో ఇచ్చారు. దానివల్ల ఏమైంది? స్థలం అదే కాబట్టి స్థలం రేట్లు పెరిగిపోయినాయి. ఇళ్ళు ఎన్నో వస్తాయో తెలియదు. మరి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీసు, వాటర్ ఫెసిలిటీసు ఇవన్నీ ఎట్లా ఉంటాయి? క్లైమేట్ చేంజ్ కూడా కొంచెం కనపడింది. ఇది కాకుండా మరి ఎక్కువ ప్రాజెక్టులు హైదరాబాద్కి రావటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం వల్ల సుమారు ఎన్నికలకి 1 ఇయర్ ముందు నుంచే మందగమనం వచ్చేసింది. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవడానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మూసీ అండ్ హైడ్రా. అయితే మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి. బారాస ప్రభుత్వం ఇక్కడ ఏర్పడినప్పుడు అక్కడ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఇంకేముంది, ఇక్కడి నుంచి అందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు, ఆయన మంచి ప్రణాళికలు రచిస్తున్నాడు, అమరావతి చాలా ఇదైపోతుంది, హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది అన్నారు. కానీ జరగల. అదేవిధంగా అక్కడ 3 క్యాపిటల్స్ ఏర్పడిన తర్వాత, అంటే ఈ 3 క్యాపిటల్ కోసం జగన్ ప్రతిపాదన చేసిన తర్వాత ఇంకేముంది, 3 క్యాపిటల్స్ వస్తున్నాయి, ఈ క్యాపిటల్కి వాల్యూ పోద్దన్నారు. అప్పుడు జరగల. 1 సంవత్సరం అయితే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందగమనం ఉండింది. అసలు ఇంత పరిపాలించగలరా లేదా అని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు కూడా అట్లా అంతకుముందు 1 ఇయర్ ఎట్లా ఉందో ఇప్పుడు ఈ 1 ఇయర్, ఈ ప్రభుత్వం 1 ఇయర్ అది అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యి ఎలా చేస్తారో గవర్నమెంట్ అనేది సంశయం పక్కగా వెళ్ళిపోయింది పూర్తిగా. కొత్త ప్రభుత్వ విధానాలపై హైడ్రాపై అపోహలన్నీ పోయినాయి. హైడ్రా అంటే వచ్చి కొట్టేస్తుందనే అపోహ పోయింది. హైడ్రా కూడా చట్ట పరిధిలో చట్టం ప్రకారమే పనిచేస్తుందనేది అందరికీ తెలిసిపోయింది. మూసీ నది విషయంలో కూడా చట్టం ప్రకారమే నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఇచ్చి తర్వాత చేస్తారని కూడా తెలిసిపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం చక్కగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిలకడగా ప్రస్తుతం గమనించి ఉన్నా కూడా రాబోయే రోజుల్లో స్లోగా అయినా సరే మరి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా వస్తుంది. దీర్ఘకాలం పెట్టుబడికి స్థిరాస్తి అనేది చాలా మంచి విషయం. అది స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా కొనాలనుకున్న వాళ్ళు లోను తీసుకోండి బ్యాంకు ద్వారా, ప్లస్ ఖచ్చితంగా లీగల్ అడ్వైజ్ తీసుకోండి, సర్వే నెంబర్లు చూసుకోండి, ఫిజికల్గా వెరిఫై చేసుకోండి. డాక్యుమెంట్స్ మాత్రమే బేస్ అయ్యి మీరు వెళ్ళొద్దు, సర్వే జరిపించుకోండి. మళ్ళీ కావాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి క్లియర్ టైటిల్ ఉంది, గవర్నమెంట్ అయితే 30 ఏళ్ళు, ఇండివిజువల్ అయితే 12 ఏళ్ళు పొజిషన్లో ఉన్నాడా లేదో కూడా చూడండి. ఇవన్నీ చూసుకొని ఒక స్థిరాస్తిని సెలెక్ట్ చేసుకొని ప్రస్తుతం కొనే పరిస్థితి ఉంది కాబట్టి కొనండి. అక్కడ
అమెరికాలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త కొత్త వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. అక్కడ ఉద్యోగాలు పోతున్నట్టు కనిపడినా, లేకపోతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దూరం చేస్తారని చెప్పినా, ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అంత ఇల్లీగల్గా ఎంటర్ కాలేదు కాబట్టి ఎక్కువ మంది ఏం వెనక్కి రారు. ఖచ్చితంగా మన దేశాభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాదులో మరి రియల్ ఎస్టేట్ రంగాల్లో మరి నిలకడగా ప్రస్తుతం ఉన్న ఒడిదుడుకులన్నీ పోయి తప్పకుండా పరిస్థితి మెరుగు అయ్యే ప్రాసెస్లోనే ఉన్నాయి కాబట్టి విక్రయాలు కూడా బాగా జరుగుతాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రస్తుతం కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కుంటే మంచిది. నమస్కారం.